బ్రేకింగ్ న్యూస్ శీతాకాల అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయి. అయితే ఈరోజు కేవలం నదీ జలాలపైనే చర్చ ఉండే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది. దానికోసం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అత్యంత కఠోరంగా చాలా శ్రమించి దానిపైన ప్రిపేర్ అయినట్లయితే తెలుస్తూ ఉన్నది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి గారు స్పందించారు. ఇదే చదువు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అప్పట్లోనే చదువుంటే ఈ పాటికి కలెక్టర్ అయ్యేవారు అన్నట్లు ఆయన వ్యంగ్యస్త్రంగా మాట్లాడినట్టు కూడా తెలుస్తూ ఉన్నది. మొత్తం మీద నిద్రాహారాలు మానేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రిపేర్ అయ్యాడు, దమ్ముంటే ఇప్పుడు అసెంబ్లీకి రా కేసీఆర్ అంటూ సవాళ్లు విసురుతున్నారు. అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి చాలా పవర్ఫుల్గా ప్రిపేర్ అయ్యాడని చెప్పేసి అయితే రేవంత్ రెడ్డి గారు ఆయనను అభివర్ణిస్తూ ఉన్నారు. మొత్తం మీద కేసీఆర్ నదీ జలాలకు సంబంధించి తెలంగాణకు చాలా ద్రోహం చేశారని, గతంలో 299 టీఎంసీలకు ఒప్పుకోవడం వెనుక గతంలో సీఎంగా ఉన్న కేసీఆర్ యొక్క వ్యూహం ఏంటి, కేసీఆర్ యొక్క కుట్ర ఏంటి అనేది రేవంత్ రెడ్డి గారు అడుగుతా ఉన్నారు. మొత్తం తెలంగాణకు 811 టీఎంసీలు కేటాయిస్తే మాకు 512 టీఎంసీలు ఇవ్వాలని మేము అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ కొట్లాడుతుంది. కానీ 299 టీఎంసీలకు మాత్రమే కేసీఆర్ ఎందుకు ఒప్పుకున్నారు? దీని వెనక కుట్ర ఏంటి? జగన్తో ఆయన ఒప్పందం ఏంటి? జగన్తో ఆయనకున్న వ్యూహం ఏంటి అనేది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అయితే అడుగుతా ఉన్నారు. మొత్తం మీద తెలంగాణకు 512 టీఎంసీలు కావాలని కాంగ్రెస్ సర్కార్ కొట్లాడుతూ ఉంటే ఏపీ ప్రభుత్వము, ఏపీ అధికారులు, ఏపీ పాలకులు దడలిపోతున్నారు, ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు అన్నట్లయితే రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు. దీంతో అసలు ప్రతిపక్ష నాయకుడు, పక్ష నాయకుడు అనే తేడా లేకుండా ఏపీలో అందరూ కొట్లాడి తమకు టీఎంసీలు ఎంతైతే టీఎంసీలు కావాలో దానిపై వారు భీష్మించుకొని కూర్చున్నారు. ఏకంగా జగనే సీఎం చంద్రబాబు నాయుడుకు లేఖ రాశారు. తెలంగాణ తన వాట దక్కించుకునే ప్రమాదం ఉందని ఆయన లేఖ రాశారు. అంటే తెలంగాణలో కాంగ్రెస్ నేతలు, కాంగ్రెస్ నాయకులు కొట్లాడే తీరును చూసి ఏపీ ప్రతిపక్షాలు, పాలకపక్షాలే గడగడలాడిపోతున్నాయి. ఇలాంటిది కేసీఆర్ ఫామ్ హౌస్లోనే ఉండి తెలంగాణకు అన్యాయం చేసి ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నారు. బయటకు వచ్చి దమ్ముంటే అసెంబ్లీకి రా, తేల్చుకుందాం ఎవరు తెలంగాణకు అన్యాయం చేశారో, ఎవరు తెలంగాణకు న్యాయం చేస్తున్నారో తేటా తెల్లమైపోతుంది. ప్రజల ముందు పెడదాం, వాదోపవాదాలు, చర్చలు దేనికైనా సిద్ధం, దమ్ముంటే అసెంబ్లీకి రా అన్నట్లయితే రేవంత్ రెడ్డి గారు నిన్న జరిగిన సమావేశంలో బహిరంగంగా మాట్లాడారు. ముఖ్యంగా మంత్రులకు, ఎమ్మెల్యేలకు అందరికీ చాలా దిశానిర్దేశం చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో ఎలా వ్యవహరించాలో, ప్రతిపక్షాల కుట్రను ఎలా భగ్నం చేయాలో, ఎలా తిప్పికొట్టాలో అనే దానిపైన స్పష్టమైన దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తూ ఉన్నది. ఇక కాసేపట్లోనే అసెంబ్లీలో రచ్చ మొదలయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది. నదీ జలాల వివాదంపై ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. మరి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తర్వాత ఆ అసెంబ్లీ వేదికగా బీఆర్ఎస్ నేతలు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు, దానిపై చర్చ ఏ విధంగా వెళ్తుంది, మరి ఆ చర్చల్లో కేసీఆర్ గారు పాల్గొంటారా లేదా అనే దానిపైన ఇప్పటికీ ఉత్కంఠ అయితే నెలకొంది. చూద్దాం మరి కాసేపట్లోనూ కేసీఆర్ గారు పాల్గొంటారా లేదా అనే అవకాశం, అంటే తెలిసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. నుంచి నేను సూటిగా మీడియా మిత్రులు కూడా చాలా మంది ఉన్నట్టున్నారు, పెద్దలు శ్రీనివాస్ రెడ్డి గారు మీడియా తరఫున ఉన్నట్టు, నేను సూటిగా కేసీఆర్ గారికి ఆహ్వానం పలుకుతున్నా, శాసనసభలో చర్చ చేద్దాం. మేము ఓపెన్ మైండ్తో ఉన్నాం. మేము ఏమన్నా మా నిర్ణయాలలో లోపం ఉన్నా, మా నిర్ణయాలను సవరించుకోవడానికి ఏదన్నా ఉన్నా మీరు వచ్చి మాకు సూచన చేయండి, మీ అనుభవాన్ని మాకు ఇవ్వండి. యాజ్ ఎ ఫార్మర్ చీఫ్ మినిస్టర్, యాజ్ ఎ యూనియన్ క్యాబినెట్ మినిస్టర్, యాజ్ ఎ స్టేట్ మినిస్టర్, యాజ్ ఎ ఎంపీ, ఎమ్మెల్యే, లీడర్ ఆఫ్ అపోజిషన్, జానారెడ్డి గారు రాసిన లేఖలు చాలు ఉన్నాయి వారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కేసీఆర్కి. రేపు అందుకే ఈ వేదిక మీద నుంచి నేను సూటిగా మీడియా మిత్రులు కూడా చాలా మంది ఉన్నట్టున్నారు, పెద్దలు శ్రీనివాస్ రెడ్డి గారు మీడియా తరఫున ఉన్నట్టు, నేను సూటిగా కేసీఆర్ గారికి ఆహ్వానం పలుకుతున్నా, శాసనసభలో చర్చ చేద్దాం. మేము ఓపెన్ మైండ్తో ఉన్నాం. మేము ఏమన్నా మా నిర్ణయాలలో లోపం ఉన్నా, మా నిర్ణయాలను సవరించుకోవడానికి ఏదన్నా ఉన్నా మీరు వచ్చి మాకు సూచన చేయండి, మీ అనుభవాన్ని మాకు ఇవ్వండి. యాజ్ ఎ ఫార్మర్ చీఫ్ మినిస్టర్, యాజ్ ఎ యూనియన్ క్యాబినెట్ మినిస్టర్, యాజ్ ఎ స్టేట్ మినిస్టర్, యాజ్ ఎ ఎంపీ, ఎమ్మెల్యే, లీడర్ ఆఫ్ అపోజిషన్, జానారెడ్డి గారు రాసిన లేఖలు చాలు ఉన్నాయి వారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కేసీఆర్కి. రేపు అందుకే ఈ వేదిక మీద నుంచి నేను సూటిగా మీడియా మిత్రులు కూడా చాలా మంది ఉన్నట్టున్నారు, పెద్దలు శ్రీనివాస్ రెడ్డి గారు మీడియా తరఫున ఉన్నట్టు, నేను సూటిగా కేసీఆర్ గారికి ఆహ్వానం పలుకుతున్నా, శాసనసభలో చర్చ చేద్దాం. మేము ఓపెన్ మైండ్తో ఉన్నాం. మేము ఏమన్నా మా నిర్ణయాలలో